ఎవరైనా మీకు జ్వరం వచ్చిందా అని అడిగితే ఇలా చూసి చెప్పాలి. అదే మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యానా అని అడిగితే ఇలా చేసి చెప్పాలి. చూడప్ప సిద్ధప్ప, పవన్ కళ్యాణ్ గారు ఆల్రౌండర్ అప్ప. ఆయన పాలిటిక్స్లో ఉంటాడు, సినిమాలు చేస్తాడు. ఏదైనా పాలిటిక్స్లో సినిమాల్లో రెండిట్లో ఆయన చూస్తుంటే ఫ్యాన్స్కి వచ్చే కిక్కే వేరప్ప. ఏదో కొత్తగా ఉంటుందని డైలాగ్ చెప్పాను, చెత్తగా ఉంటే క్షమించండి. పవన్ కళ్యాణ్ ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఏంటి? డిప్యూటీ సీఎం, పవర్ స్టార్. ఎస్, ముందుగా మన పవర్ స్టార్కి, మన డిప్యూటీ సీఎంకి మన ఛానల్ తరపున విషింగ్ హిమ్ వెరీ వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. మనం ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గారు ఎలా పవర్ స్టార్ అయ్యారో తెలుసుకుందాం. ఈ వీడియోలో కేవలం ఆయన సినిమా కెరియర్ గురించే నేను మాట్లాడతాను. నాట్ అబౌట్ ద పొలిటికల్ కెరియర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు, ఓన్లీ అబౌట్ మూవీస్ కెరియర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. హౌ హీ బికేమ్ ఏ పవర్ స్టార్. మెగాస్టార్ తమ్ముడు కదా, అందుకే పవర్ స్టార్ అయి ఉంటాడులే. నేనేమి అంత గొప్ప యాక్టర్ కూడా కాదు, మరి పవర్ స్టార్ ఎలా అయ్యాడు? ఇలాంటి క్వశ్చన్స్ అడిగే వారికి ఈ వీడియో అంకితం. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఏంటంటే, టూ మెనీ ఫ్లాప్స్ బట్ టాప్ హీరో. సరే, పవన్ కళ్యాణ్ గారి సినిమా కెరీర్ ఎలా స్టార్ట్ అయిందయ్యా అంటే, వాళ్ళ అన్న మెగాస్టార్ కాబట్టి ఆయన సినిమాస్లోకి వచ్చాడు. ఆయన ద్వారా సినిమాస్లోకి అయితే వచ్చాడు. ఒక సపోర్ట్ ద్వారా నువ్వు వచ్చినప్పుడు నిన్ను ఆడియన్స్ రికగ్నైజ్ చేస్తారు, తప్పులేదు. 1 or 2 మూవీస్ చూస్తారు, యాక్టర్ ఎలా యాక్ట్ చేస్తున్నాడు, పర్లేదా, వీడి యాక్టింగ్కి పనికి వస్తాడా అని చూస్తారు. నీలో నిజంగా ఒక పొటెన్షియల్, ఒక యాక్టింగ్ స్కిల్స్ అనేవి లేకపోతే ఖచ్చితంగా చూడరు. నువ్వు ఎవరి కొడుకైనా కానీ, ఎవరి తమ్ముడైనా కానీ, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్ నీతో ఉన్నా కానీ, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చూడరు. పవన్ కళ్యాణ్ గారి కెరియర్ స్టార్టింగ్లోనే సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి మరియు ఖుషి లాంటి హిట్స్ని అందుకున్నాడు, బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. అంటే ఇవి కూడా వరుసగా వచ్చిన ఈ ఫిలిమ్స్. అంటే మంచి ఫేమ్. చిరంజీవి తమ్ముడు ఒక మంచి హీరో అయిపోయాడు అని స్టాంప్ పడిపోయింది అందరి దృష్టిలో. ఆయన మంచి యాక్టర్ అని స్టాంప్ పడిపోయింది అందరి దృష్టిలో. అసలు కథ దీని తర్వాతే మొదలైంది. వరుసగా 8 సినిమాలు ఫ్లాపులు అని అనగానే ఈ సినిమాల్లో కొన్ని యావరేజ్ ఫిలిమ్స్ ఉన్నాయి, కొన్ని అబోవ్ యావరేజ్ ఫిలిమ్స్ ఉన్నాయి. కాకపోతే మంచి బ్లాక్ బస్టర్ సినిమా అయితే నెక్స్ట్ 8 మూవీస్లో పడలేదు. అంత ఈజీ కాదు. 1-2 మూవీస్ ఫ్లాప్ అయితేనే అరే ఏంట్రా హీరో, ఏంట్రా ఇంకేం చేస్తారు లేరా సినిమాలు, ఇంకా చూడలేం లేరా హీరో అనుకుంటారు. కానీ వరుసగా 8 ఫ్లాపులు వచ్చినా ఒక్కడంటే ఒక్క ఆడియన్స్ కూడా ఆయన ఫ్యాన్స్ తగ్గలేదు. ఎందుకంటే ఆయన పొటెన్షియల్ ప్రూవ్ చేసుకున్నాడు. సపోజ్ ఎగ్జాంపుల్ లైక్ మీరు ఇప్పుడు విజయ్ దేవరకొండని చూస్తున్నారు, ఆయన పొటెన్షియల్ అర్జున్ రెడ్డితో ప్రూవ్ చేసుకున్నాడు, గీతా గోవిందంతో ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకా ఆయన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి అంటే అది కథను ఎంచుకోవడంలో తప్పే కానీ ఆ యాక్టర్కి యాక్టింగ్ రాదు అని కాదు. పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో కూడా అదే జరిగింది. మీ ఎగ్జాంపుల్గా చెప్తున్నా విజయ్ దేవరకొండ. ఇప్పుడు ఆయన కూడా ఫస్ట్లో ఆయన తీసిన మూవీస్తో ఆయన ప్రూవ్ చేసుకున్నాడు ఆయన ఒక పెద్ద యాక్టర్ అని. సో ఇన్ని ఫ్లాపులు వచ్చినా ఆయన పవర్ స్టార్. ఇన్ని ఫ్లాపుల తర్వాత ఆయన గబ్బర్ సింగ్, అత్తారింటికి దారి అయితే కంబ్యాక్ ఇచ్చారు. అది మామూలు కంబ్యాక్ కాదు. వరుసగా 8 సినిమాల్లో లోస్ని చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కానీ, ఆడియన్స్కి కానీ ఒక్కసారి గబ్బర్ సింగ్ లాంటి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ తగలంగానే బుర్రపోయింది. లిటరల్లీ అసలు మామూలు సినిమా అవ్వలేదు. అది 1 ఆఫ్ ద బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది అది. దాని తర్వాత అత్తారింటికి దారి. పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో కూడా అత్తారింటికి దారేది అనే మూవీ ఒక మంచి మూవీగా మారిపోయింది. అత్తారింటికి దారే తర్వాత ఆయన 7-8 సినిమాలు చేశారు. అవి కూడా అంత పెద్ద హిట్లేం కాలేదు, ఒక సినిమా కూడా బ్లాక్ బస్టర్ కాలేదు. కానీ ఆయన స్టార్డమ్ ఏమన్నా తగ్గిందా? ఆయన క్రేజ్ ఏమన్నా తగ్గిందా? ఇంకా పెరిగిందని చెప్పుకోవాలి. దట్ డిఫైన్స్ పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ పవర్ స్టార్. నాలో పవర్ ఉంది కాబట్టి నేను పవర్ స్టార్ని అని ప్రూవ్ చేసిన యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు. రీజన్ 2, యాక్టింగ్. పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ అంత గొప్పగా చేయలేరు, అంత బెస్ట్ పర్ఫార్మర్ కాదు అని చాలామంది మాట్లాడుకుంటారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, యాక్టింగ్ అంటే చాలా టైప్ ఆఫ్ స్కిల్స్ ఉండాలి మన దగ్గర. లైక్ ఎమోషనల్గా కానీ, అగ్రెసివ్గా కానీ, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎమోషన్స్ అనేది నీ మొహంలో పలకాలి, అది నేను ఒప్పుకుంటా. కానీ వీటన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన ఒక విషయం అయితే ఉంది, దాన్నే స్క్రీన్ ప్రెజెన్స్ అంటారు. వాళ్ళు జస్ట్ కొంచెం హెడ్ లిఫ్ట్ చేస్తే విజిల్స్ పడతాయి, వాళ్ళు అలా స్టైల్గా నడిచొచ్చుకుంటే విజిల్స్ పడతాయి, వాళ్ళు కొన్ని మేనరిజమ్స్ చేస్తే విజిల్స్ పడతాయి, స్టైలిష్గా ఇంకేమైనా పనులు చేస్తే విజిల్స్ పడతాయి. అంటే ఇవి కూడా యాక్టింగ్ కిందకే వస్తాయి. వీటిలో పవన్ కళ్యాణ్ గారు ది బెస్ట్. ఆయనకున్న స్టైల్, ఆయనకున్న మేనరిజం, ఆయనకున్న స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువ మంది హీరోలకు ఉంటుంది. అందుకే ఆయన ఈరోజు 1 ఆఫ్ ద టాప్ తెలుగు హీరోగా ఉన్నారు. సరే, మీరు గబ్బర్ సింగ్ సినిమా తీసుకోండి. ఆ సినిమాలో ఆయన అలా నడుచుకుంటూ వస్తుంటే విజిల్ చేస్తారు. ఎందుకు విజిల్ చేస్తారు? అది ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అలా ఉంటుంది. అత్తారింటికి దారి క్లైమాక్స్ చూడండి, అక్కడ ఎంత బాగా యాక్ట్ చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాత్రం ఆయనలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ కంటే
ఆయనకు ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్, మ్యానరిజం కానీ, స్టైల్ కానీ అది ఒక 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 మెట్టు పైన ఉంటుందండి. ఇంకా ఈయన టాప్ హీరో ఏంటి, ఈయన దగ్గర యాక్టింగ్ స్కిల్స్ ఏమున్నాయి అని క్వశ్చన్ చేసేవారికి మనం ఏం చేయలేము. ఇంకా మీరు క్వశ్చన్ చేసుకుంటూనే ఉండండి. రీజన్ 3 వచ్చేసి పవన్ కళ్యాణ్ క్రియేట్స్ హిజ్ ఓన్ ఆరా. మనం చాలామంది నెపోకిట్స్లో కానీ, ఒకరిని సపోర్ట్గా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళలో కానీ ఒక కామన్ థింగ్ చూస్తాం. ఏంటంటే సపోజ్ వాళ్ళకున్న ఫ్యాన్స్ వీళ్ళకి ఉంటారు. సపోజ్ మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఫాదర్ ద్వారా ఒక కొడుకు ఇండస్ట్రీలోకి వస్తే ఇప్పుడు ఫాదర్ ఫ్యాన్స్ కొడుకు ఫ్యాన్స్ అయిపోవడం ఇలా జరుగుతుంటుంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాత్రం మెగాస్టార్ ఫ్యాన్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ అయ్యారో లేదో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఫ్యాన్ బేస్ని, ఆయనకంటూ ఒక ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నారు. క్రియేట్ చేసుకోవడం కాదు, ఎవాల్వ్ అయింది అది. ఇలా పవన్ కళ్యాణ్ గారు ఆయన బ్రదర్ యొక్క ఐడెంటిటీని కానీ, ఫ్యాన్ బేస్ని కానీ యూజ్ చేసుకోకుండా ఆయన స్వతహాగా ఆయన కష్టపడి పెద్ద స్టార్ అయ్యారు. కాబట్టి హీ క్రియేటెడ్ హిజ్ ఓన్ ఆరా, నాట్ రిలై ఆన్ హిజ్ బ్రదర్ ఆరా. రీజన్ 4 వచ్చేసి నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న ఈ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అనేది ఆయన్ని ఒక పవర్ స్టార్ని చేసిందన్నలో అతిశయోక్తి లేదు. పవన్ కళ్యాణ్ గారి టఫ్ ఫిలిం కెరియర్లో ఆయన వెనక ఉన్న ఫ్యాన్స్ ఎందుకు ఆయనతో పాటు నడిచారంటే ఆయన దగ్గర ఉన్న నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ వల్లే. ఆయన 100% ఇచ్చి ఆయన సినిమా చేశాడా లేదా అనేదే ఆయన కౌంట్ చేసుకున్నాడు. కానీ ఆయన ఎప్పుడు రిజల్ట్ గురించి పట్టించుకోలేదు. అన్న నువ్వు ఖుషీ బద్రి లాంటి సినిమాలు తీసావన్నా, నిన్ను మేము ఎప్పుడు అక్కడే చూస్తాం, ఇన్ని ఫ్లాపుల తర్వాత కూడా మేము అక్కడే చూస్తాం, ఒక్క సినిమా చాలన్నా, అసలు కమ్బ్యాక్ అంటే ఎలా ఉంటుందో, అసలు ఆ సెలబ్రేషన్ అంటే ఎలా ఉంటుందో నీకు మేము చూపిస్తా ఉన్నారు. ఈ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ వల్ల ఈయన సస్టైన్ అయ్యి ఇన్ని సినిమాలు ఫ్లాప్లు వచ్చినా చేసి గబ్బర్ సింగ్తో ఇట్టుకొట్టారు. ఫ్యాన్స్ పండగలు చేసుకున్నారు. తర్వాత అత్తారింటి దగ్గర కథ ఏమైందో నేను చెప్పాల్సిన అవసరం లేదు, అది ఒక ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా మారిపోయింది. అందుకే జీవితంలో ఎప్పుడైనా నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉండాలండి. నేను ఆయన పొలిటికల్ కెరియర్ గురించి మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ ఈ విషయంలో కూడా ఈ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అనేది కూడా పొలిటికల్ కెరియర్లో కూడా ఆయన అప్లై చేయడం వల్ల, ఆయనకున్న ఆ క్వాలిటీ వల్లే ఆయన ఏదైతే ఈరోజు స్థానంలో ఉన్నారో, ఏ హోదాలో అయితే ఉన్నారో, దానికి కారణం కూడా ఈ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అనేదే. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఆఫ్ దిస్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ హీ బికేమ్ ఏ పవర్ స్టార్, హీ బికేమ్ ఏ డెప్యూటీ సీఎం. వీడియో స్టార్టింగ్లో మీకు చెప్పినట్లే నేను మీకు ప్రూవ్ చేశాను అని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ఏ పవర్ స్టార్ ఎలా అయ్యారో అని నేను మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఇది పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్గా ఎలా అయ్యారు అనే టాపిక్ పైన మన వీడియో. మీకు అర్థమైంది అనుకుంటాను, పాయింట్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటాను. వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్.